బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతవరం సమీపంలో రైతులు ఆందోళన చేపట్టారు. శ్రీ ఉమామహేశ్వర జలాశయం సర్వే పనుల్ని అడ్డగించారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులు సర్వే సిబ్బందికి మధ్య వాగ్వాదం తలెత్తింది. విత్తనాలు నాటే క్రమంలో సర్వే ఏంటని అధికారుల తీరుపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రాజెక్టు ఎక్కడ నిర్మిస్తున్నారో అక్కడికే వెళ్లాలంటూ ధర్నా చేపట్టారు. ప్రాణాలు పోయిన భూముల్ని ప్రాజెక్టుకు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఇక ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా సర్వే ఏంటని అధికారులను రైతులు నిలదీస్తున్నారు. నాకున్నటువంటి 1 ఎకరా భూమి ఇది కూడా ఉమామహేశ్వరం ప్రాజెక్టు కిందకి వెళ్తున్నాము. మేము డిగ్రీలు పీజీలు చేశాము. ఉన్నటువంటి ఉద్యోగాలు రాక వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఈ వ్యవసాయ భూమి కూడా మీరు లాక్కుంటే పూర్వకాలంలో మా తాతలు దొరల దగ్గర ఏ విధంగా బానిస చేస్తున్నారు, అదే విధంగా మామూలు కూడా దొరల దగ్గరికి మళ్ళీ బానిస దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మేము ప్రాజెక్టు వ్యతిరేకత కాదు, కానీ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ వేస్తే బాగుంటుంది. కానీ చిన్న కార్లైనటువంటి చిన్న 1 ఎకరా 2 ఎకరాల భూములు లాక్కోవడం వల్ల మీకు వచ్చే ఆదాయం ఎంత లేదు. నాది ఉమామహేశ్వర రిజర్వాయర్లో 8 ఎకరాల భూమి పోతున్నది. దానికి ఏం లేదు, బల్మూరు నుంచి వచ్చి అనంతరంలో ఇల్లు నివసించుకున్నాను. అనంతరం చివరిలో 8 ఎకరాల భూమి ఉమామహేశ్వర రిజర్వాయర్లో నష్టపోతున్నాను. నాకు భూమి తప్ప వేరే ఆధారం లేదు. ఈ రిజర్వాయర్ అయితే వద్దు, ఆఫ్ చేయాలని నేను కోరుతున్నాను. 50 సర్వే నెంబర్లో 1 ఎకరా భూమి నాకు ఉంది. ఆ భూమి కూడా పోతుంది కాబట్టి నాకు ఆ భూమి పోతే ఆధారం లేదు సార్. అదే భూమిని చేసుకొని పట్టుకున్నా. నాకు దయచేసి ఆ భూమి ఓపెన్ చూడండి. ఉమామహేశ్వర రిజర్వాయర్ ప్రాజెక్టులో ఆ భూమి పోతుంది కాబట్టి దాన్ని ఆపాలని కోరుతున్నాను. ఏదైనా మాకు పక్కకు ఎక్కడైనా భూమి నిర్మించాలి గవర్నమెంట్, లేకుంటే దానికి పరిహారము మా డిమాండ్ అంటే 20 లక్షల రూపాయల ఇచ్చేటట్టు కూడా ఆలోచన చేయండి. భూమి ఇలా ఇచ్చేటట్టు ఆలోచన చేయండి. బీదలము బతుకుదేరు మా పిల్లలు పెద్ద పిల్లలు సార్. నాకు 4 ఎకరాల భూమి పోతున్నది. నాకేమో ఇబ్బంది చాలా ఉంది. నా భర్త చనిపోయి నేను గుంతలో నాకేది ఆధారం లేక దాని విన్న భూమి నిన్నది గుతకిచ్చుకొని బతున్నా ఎట్లన్నా బతున్నాం. దాని విన్న ఏది లేదు మాకు. అయితే అంతే సార్, మా దగ్గర మాకు దిరవై రోజులు దాంట్లో పోయినాక మాకేం రూపాయలు సార్, మాకు ఏది రాదు. నా పొలం మొత్తం పోతుంది. నా పొలం నాకు ఉండాలని నేను కొట్లాడుతున్నా సార్. నా పొలం నాకు ఉండాలి. నా పిల్లలను నేను మట్టి మోసి చిలక ఉన్నా. పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళు 10 చదువుతున్నారు. ఆ పిల్లలు చదివియాలి కదా, మేము చదివియాలి. వాళ్ళు మీతో పాటుగా నౌకలు రావాలి, కష్టపడుతున్నాం. మేము మట్టి తిని మట్టి కాపుతున్నాం. ఉన్న పొలం పోయినాక మా చెట్టు భూమి ఇవ్వండి సార్ మాకు. నేను 2 ఎకరాల భూమి చేసుకొని బతుకున్నా. నాకు ఈ రిజర్వాయర్ వద్దు. ఈ రిజర్వాయర్ ఇట్లా వస్తే నేను చచ్చిపోతా కానీ నాకు అయితే వదిలిపెట్టాం. మాకేంది లేదు సార్, మేము ముసలాళ్ళం. మా చేత ఆ భూమి పోతే మేము చచ్చిపోతాం. ఇటు అనంతవరం సమీపంలో అయితే రైతులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు రైతులు విత్తనాలు వేసే సమయంలో అక్కడ సర్వే పేరిట అధికారులు వచ్చారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి అయితే ఏదైతే ఉమామహేశ్వర రిజర్వాయర్ దాదాపు అచ్చంపేట, బల్మూరు, ఇటు లింగాల, తర్వాత అమరాబాద్ మండలాలకైతే నీటిని పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రిజర్వాయర్ కి సంబంధించి ఈ రిజర్వాయర్ లో దాదాపు 2.67 టీఎంసీల నిల్వ సామర్థ్యం అయితే ఉంటుంది. దాదాపుగా 57,200 ఎకరాలకైతే నీరు పారుతుంది. అంతేకాకుండా ఈ రిజర్వాయర్ కి సంబంధించి మొత్తంగా 1909 ఎకరాల భూమి అయితే మొత్తంగా అధికారులు సర్వే చేసి తీసుకోవాలని చెప్పి కూడా అంచనాకు వచ్చారు. అయితే మొత్తానికి అయితే ఈ బల్మూరు మండలంలోని అనంతవరం గ్రామ సమీపంలో ఈ రోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించి పంట పొలాలను తీసుకోవడానికి సర్వే చేయడానికి అక్కడికి అధికారులు అయితే వెళ్లారు. అధికారులు వెళ్లిన నేపథ్యంలో పూర్తిగా అధికారులు పోలీస్ బందోబస్తుతోనే అక్కడికి చేరుకున్న తర్వాత ఈ భూ సర్వే పోలీస్ బందోబస్తు చేసే క్రమంలోనే అక్కడ పంట పొలాల్లో ఉన్న రైతులంతా కూడా ఒకసారిగా ఈ అనంతవరం గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా ఒకసారిగా పంట పొలాల దగ్గరికి వచ్చి ఇటు అధికారులను అయితే నిలదీశారు. ఎందుకు ఇప్పుడు విత్తనాలు వేసే టైంలో ఈ సర్వేకి సంబంధించి వచ్చి మాకు ముందస్తు నోటీసులు కూడా ఏవి ఇవ్వకుండా ఇలాగ వచ్చి చేయడం సబబు కాదంటూ కూడా ఇటు పోలీసులకు తర్వాత పంట పొలాల్లో ఉన్న రైతులకంతా కూడా ఒకసారిగా కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మొత్తానికైతే ఇటు అధికారులు
పోలీసులు కూడా నచ్చజెప్పడంతో కూడా ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినట్టు కూడా తెలుసు. మొత్తానికి అయితే కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటగా వేరే బల్మూర్ మండలంలోని అనంతవరం విలేజ్ కాకుండా వేరే దగ్గర ఈ సర్వే చేయడానికి ఆ భూములను తీసుకోవడానికి అయితే ఫస్ట్ అధికారులు అదంతా సర్వే చేయాలని నిర్ణయించుకున్నారు. దాని తర్వాత అక్కడ విలువైన భూములు ఉన్నాయి, అక్కడ ఉన్న ఎవరైతే భూదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ భూములు మేము తీసుకోవద్దు అనడంతో ఇలాగే 3 సార్లు 4 సార్లు ప్లేస్లు అంతా కూడా చేంజ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అనంతవరం గ్రామానికి రావడంతో ఒకసారిగా ఈ రైతులు కూడా ఉద్రిక్త వాతావరణంలో ఇటు అధికారులను కూడా నిందిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే మొదటగా వచ్చిందో అక్కడి నుంచే సర్వే చేసుకుంటూ రావాలంటే కూడా వీళ్ళంతా కూడా వాళ్ళను ఎదిరించిన పరిస్థితి కూడా కనిపించింది. అంతేకాకుండా పోలీసుల బలంతో సర్వే చేయడం కాదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎందుకంటే ప్రజలంతా కూడా ఇటు రైతులను మెప్పించి సర్వే చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టుకు సంబంధించి మాకు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు, అకస్మాత్తుగా వచ్చి భూములంతా కూడా సర్వే చేస్తున్నారు. ఇప్పటికీ మేము ఈ భూములలో విత్తనాలను కూడా వేసాము, విత్తనాలు వేసి వ్యవసాయం చేసుకునే క్రమంలో ఇదంతా చేయడం సబబు కాదంటూ కూడా వాళ్ళు మండిపడ్డారు. అంతేకాకుండా ఈ సర్వే చేసిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేమైతే ఇక్కడ అనంతవరం గ్రామానికి సంబంధించి ఈ భూములను అయితే ఇవ్వబోమంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే సక్రమణం ఇందాక చూసాం చాలా మంది రైతులు ఇక్కడ ఈ భూమిపైన మేము ఆధారపడి జీవిస్తున్నామని కూడా చెప్తున్నారు. అసలు రైతులు ఏమేమి డిమాండ్ చేస్తున్నారు? మొత్తానికైతే ఈ ఏదైతే ఉమామహేశ్వర రిజర్వాయర్ ప్రాజెక్టు వస్తే ఈ అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి చుట్టుపక్కల మండలాల్లో చాలా వరకు 57,200 ఎకరాల వరకు కూడా సాగునీరు అందుతుంది. దాదాపుగా ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 2.67 TMCs ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 1909 ఎకరాలు ఈ ప్రాజెక్ట్ అయితే అవసరం పడుతుంది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ నిర్మిస్తే ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో ఈ అనంతవరం గ్రామం విలేజ్ లో ఉన్న భూములు కూడా కోల్పోయే పరిస్థితి అయితే ఉంది. కోల్పోవడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు పూర్తవుతుంది, అప్పుడు సాగునీరు అంతా కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న రైతులు మాత్రం మా విలేజ్ కి సంబంధించి కూడా మేము భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వము, ఇక్కడ కాకుండా వేరే రూట్లలో ఈ ప్రాజెక్ట్ భూములు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ ఏదైతే బల్మూర్ మండలంలోని అనంతవరం గ్రామం సంబంధించి మేము ప్రధాన వృత్తిగా కూడా వ్యవసాయంతోనే జీవిస్తున్నాం, వ్యవసాయంతోనే ఆధారపడి ఉన్నామంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నారు. తమ భూములంతా కోల్పోతే తర్వాత ఇబ్బందికరంగా మారుతుంది, మేము ఏమి చేసుకొని బ్రతకాలి అంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ పథకం కోసం లబ్ధిదారుల తుది జాబితా అమలుపై చర్చ జరగనుంది. అలాగే భూభారతి పథకం, వానాకాలం పంటల సన్నద్ధత, ధాన్యం కొనుగోలు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇక మరికొద్దిసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు,
యశాలని మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. సరిగ్గా 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. పలు కీలక అంశాలపై ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చలు జరగబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాజీవ్ యువ వికాసం ఈ నెల 2వ తేదీనే ప్రారంభం కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల అది ప్రారంభం కాలేదు. సో దానికి సంబంధించి ఈ రోజు సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే 3.5 ఏళ్లలో కూడా 20 లక్షలకు పైగా కూడా ఇల్లు నిర్మించాలని టార్గెట్గా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొదటి విడత ఇళ్ల కేటాయింపు కావచ్చు, దాదాపు అవి ఇల్లు కూడా పూర్తిగా వచ్చిన నేపథ్యంలో అదేవిధంగా ఈ యొక్క పథకం ఏదైతే ఉందో ఈ పథకాన్ని లబ్ధిదారులకు మరింత మెరుగైన విధంగా అందించేందుకు, నిజమైన లబ్ధిదారులకు అందించేందుకు ఎట్లాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రభుత్వం ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటు భూభారతి అదేవిధంగా వానాకాలం పంట సాగుపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. భూభారతి విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే రెవెన్యూ సదస్సుల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి గతంలో ఉన్న విధానం కాకుండా ఈ కొత్త విధానం ద్వారా కూడా సమస్యల పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులే గ్రామాలకు వెళ్తా ఉన్నారు. కాబట్టి సమస్యలను అక్కడికక్కడికి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో దీన్ని మరింత కూడా పకడ్బందీగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఎట్లాంటి కార్యాచరణ తీసుకోవాలి, అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చకు రాబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నకిలీ విత్తనాలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఎరువులు కావచ్చు, ఇతర వ్యవసాయ సంబంధించిన అంశాలపై కూడా చర్చకు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ఏవైతే కమిషన్ల రిపోర్ట్లు వస్తా ఉన్నాయో ఆ రిపోర్ట్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది మాత్రం ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ విన్నింగ్ టీం ఆర్సీబీకి సన్మాన కార్యక్రమం సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై రాజకీయ దుమారం మొదలైంది. చిన్న సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించలేక 11 మంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్ కు ఆపరేషన్ సింధూర్ పై మాట్లాడే నైతిక హక్కు లేదంటూ కమలనాథులు ఎదురుదాడి మొదలుపెట్టారు. దీంతో బెంగళూరు తొక్కిసలాట వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆపరేషన్ సింధూర్ ను అకస్మాత్తుగా ఆపేయడంపై మోదీ సర్కారును నిలదీస్తున్న కాంగ్రెస్ ఈ వివాదంతో కొత్త డిఫెన్స్ లో పడింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచిన ఆర్సీబీ టీం కోసం జరిగిన విజయోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకోవడంతో 11 మంది తొక్కిసలాటలో మరణించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచామనే ఆనందం కూడా ఆర్సీబీ ఆటగాళ్లలో లేకుండా పోయింది. ఈ దుర్ఘటనపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని బీజేపీ రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు పావులు కదుపుతోంది. తొక్కిసలాట జరగడం దురదృష్టకరమైన ఘటనే, కానీ ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయన్నది కమలనాథుల వాదన. చిన్నస్వామి స్టేడియం వద్ద క్రౌడ్ పెరుగుతుందని తెలిసినప్పుడు ఎందుకు పోలీస్ బలగాలను పెంచి పరిస్థితిని అదుపు చేయలేదని బీజేపీ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ డిఫెన్స్ గేమ్ ఆడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిన్న బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై అయితే ఇటు బీజేపీ అయితే ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకుంటుంది, అప్డేట్స్ ఏంటి? రైట్ శాలిని, నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగినటువంటి ఆర్సీబీ విజయాన్ని పెద్ద ఎత్తున సంబరాలు చేసేందుకు
అక్కడ ఏర్పాట్లను చేశారు. దాంట్లో ఆ సంబరాల్లో భారీగా తరలి వచ్చినటువంటి అభిమానులు, ప్రేక్షకులు కూడా ఆ తొక్కిసలాటలో 11 మంది మరణించడం కూడా అత్యంత దురదృష్టకరం, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతోపాటుగానే మొదట ఆ పోలీసు పర్మిషన్ ఇవ్వలేదు, ఆ తర్వాత బలవంతంగా పర్మిషన్ తెచ్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి 11 మంది మృతి చెందడం, అదేవిధంగా తొక్కిసలాటలో పలువురికి గాయాలు అవ్వడం కూడా పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు అటు మొన్నటి వరకు పెహల్గాంలో జరిగినటువంటి ఘటనను పదే కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని కూడా విమర్శిస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత ఈ ఘటనలో డిఫెన్స్ చేసుకునేటటువంటి పనిలో పడింది. పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆర్సీబీ విజయాన్ని సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాటు చేసినటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొంత కన్ఫ్యూజన్లో పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న జరిగినటువంటి దిగ్భ్రాంతి ఘటనలో పూర్తి స్థాయిలో కూడా అటు బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పెద్ద ఎత్తున డీఫ్రేమ్ చేసేటటువంటి రాజకీయ విమర్శలు తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పదే అటు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా వరుస అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వివరాలను బయటపెట్టాలి, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ నేతలు దానికి కౌంటర్ ఇస్తూ వచ్చారు. దాంతోపాటుగానే బీజేపీ పెద్ద ఎత్తున ఇటీవల నిన్న చోటు చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి కూడా నిన్న చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది చనిపోవడానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా పరోక్షంగా బాధ్యత వహించాలి. పూర్తి స్థాయిలో కూడా ఆ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా దీన్ని రాజకీయ ఆశ్రంగా ఇరు పార్టీలు మలుచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పదే రాజకీయ విమర్శలు బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు నిన్న జరిగినటువంటి ఘటనను రాజకీయ విమర్శలు ఎక్కిపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటే, కాంగ్రెస్ పైన బీజేపీ విమర్శన అస్త్రాలు గురి పెడతా ఉంటే, ఆపరేషన్ సింధూర్ పైన కూడా అటు కాంగ్రెస్ అదే స్థాయిలో కూడా తిప్పికొడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా అటు ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, నిన్న జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, ఓవరాల్గా పొలిటికల్ రంగు పులుంకుంది అనేది అయితే స్పష్టమవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శాలిని, రాజు, మరి నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై ఇటు బీజేపీ వేసే క్వశ్చన్స్ కి కాంగ్రెస్ సమాధానం చెప్పే ఛాన్స్ ఉందా అసలు? డెఫినెట్ గా అయితే మొదట ఎందుకు పర్మిషన్ పోలీసులు ఇవ్వలేదు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దాన్ని పదే బీజేపీ ప్రస్తావిస్తూ ఉంది. ఆ తర్వాత ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అక్కడ అంత పెద్ద క్రౌడ్ ఏర్పడే టైంకు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, పూర్తి స్థాయిలో కూడా వారిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయాలి, లేదంటే ముందస్తుగా ఊహించి అదనపు సదుపాయాలు చేయాల్సి ఉంటుంది కదా, ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటటువంటిది కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో పూర్తి స్థాయిలో కూడా బీజేపీ చేస్తున్నటువంటి కామెంట్స్కి సంబంధించి అటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు క్షమాపణలు చెప్పింది తప్ప బీజేపీ వదులుతున్నటువంటి విమర్శన అస్త్రాలకు సైతం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొంత సమాధానం చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు అంతకంతకు అటు మృతుల సంఖ్య నిన్నటి నుంచి వరుసగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ 11 వరకు కూడా చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది కూడా ఈ తొక్కిసలాటలో పూర్తి స్థాయిలో భారీగా గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో ఎటువంటి రాజకీయ కామెంట్స్ కూడా తాము సమాధానం చెప్పలేము అనేటటువంటి కోణంలోనే కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి బీజేపీ వేసేటటువంటి ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు అనేది కూడా సమన్వయంతో అటు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కర్ణాటక కాంగ్రెస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ రాజు.